వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి మండలం జగన్నాథపురం గ్రామంలోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 35 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, 3,000 రూపాయల సహాయం అందజేశారు. జగన్నాథపురం గ్రామంలో వరద బాధితుల దుస్థితిని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో ఎర్రకాలువ గండ్లపై తట్టమట్టి వేయలేదని కూడా మండిపడ్డారు. రాబోయే సీజన్ నాటికి ఎర్రకాలువ గట్లను పటిష్టం చేసి నీరు దిగువకు పోయేలా చూస్తామని హామీ ఇచ్చారు ఆయన. మాకు 10 సంవత్సరం కూడా దెబ్బతీసే పంట పండుతలేదండి. దాని గురించి పూర్తి చర్యలు తీసుకోవాలండి. మాకు ఎర్రకాలువ దూదుకుంటా దాకా బాధ చేశారండి. అప్పటి వరకు ప్రభుత్వం మొన్న వచ్చిన తుఫానికి మరి ఈ ప్రాంతం అంతా కూడా గురయ్యి కొన్ని వేల ఎకరాలని ఎర్రకాలం నీటిలో మునిగిపోయి కొన్ని కుటుంబాలు రోడ్లు పడిన సందర్భం మనకు తెలుసు. దాదాపుగా 24 కుటుంబాలని, ఇక్కడ ఏనాదుల కుటుంబాలందరినీ కూడా జగన్నాథపురం స్కూల్లో పెట్టి ఇక్కడ గ్రామస్తులు, కూటమి సభ్యులు అందరూ కలిసి వారికి భోజనాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వం కూడా వారికి భోజనాలు ఏర్పాటు చేసే విషయంలో అందరూ కలిసి సహకారంతో, సాటి మనిషి ఆకలితో ఉంటే మనం తినకూడదనే ఆలోచనతో ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మరి సహాయం చేశారు. అదేవిధంగా ఈ విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోను, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఇమీడియట్గా వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా 35 కేజీల బియ్యాన్ని, అదేవిధంగా నిత్యావసర వస్తువుల్ని 3,000 రూపాయల నగదుని కూడా అందజేయడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారి అధ్యక్షతన ఇక్కడ అందరికి కూడా, పేదలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మొన్న వచ్చిన తుఫానికి మరి